ప్రైజ్ ది లార్డ్. మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ప్రతిరోజు 5 minutes మెసేజ్ ఏదైతే ఉందో మీ జీవితంలో బ్రేక్ త్రూను తీసుకొస్తానని నమ్ముతున్నాను. ఇంకా మీరు కష్టాల్లో, శోధనలో, ఇరుకులో, ఇబ్బందులో ఉంటే రాబోతున్న దినాల్లో గొప్ప అద్భుతాన్ని, ఆశీర్వాదాన్ని, మేలు చూడబోతున్నారు. మీరు ప్రభు కోసం కనిపెట్టాలని చెప్పి కోరుతున్నాను. ఈరోజు యేసు ప్రభు ఒంటి నుండి 7 చోట్ల నుండి పరిశుద్ధమైన రక్తం పడ్డాయి. ఆ 7 చోట్ల నుండి పడిన ఆ రక్తాన్ని గురించి మనం ధ్యానించాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. అయితే నేను మొదటిగా ఈరోజు ఏం చేయబోతున్నా అంటే, ఏ పార్ట్ నుండి ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తం, ఆ విమోచన రక్తం పడిందో నేను మీకు చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా గెత్సేమనీ తోటలో ఆయన రక్తం పడ్డాయి. చెమట రక్త బిందులు అయిందని లూకా సువార్త 22వ అధ్యాయం 41వ వచనంలో మనం చూస్తున్నాం. ఆ రక్తం పడింది కాబట్టి అక్కడ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయకుండా నిద్రపోతున్న వారు మేలుకోబడుతున్నారు. అంతేకాదు, ఆ రక్తం ఆ నేలలో పడింది కాబట్టి అక్కడ దేవదూతల యొక్క సంచరణ కూడా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. లూకా సువార్త 22వ అధ్యాయం 43వ వచనంలో మనం చూస్తున్నాం. అవును, ఎక్కడ యేసుక్రీస్తు యొక్క రక్తం పడుతుందో అక్కడ దేవుని బిడ్డలారా ఆ నేల పరిశుద్ధపరచబడతాయి, ఆ వ్యక్తి పరిశుద్ధపరచబడతాడు. అంతేకాదు, అతను జీవితం పరిశుద్ధపరచబడుతుంది. ఈ గెత్సేమనీ గార్డెన్లో ఆ చెమట ఏదైతే రక్త బిందులుగా వచ్చి పడ్డాయో ఆ రక్తము మేలుకొన్నట్టుగా చేసింది. శిష్యులను మేలుకొన్నట్టుగా, డీప్ స్లీప్లో ఉన్న వారిని దేవుని బిడ్డలారా మేలుకొన్నట్టు చేసింది ఏదంటే యేసుక్రీస్తు రక్తం. మనం కూడా అనేక సార్లు తప్పిపోతూ ఉంటాం. తప్పిపోతున్న మన జీవితంలో యేసుక్రీస్తు రక్తం దేవుని బిడ్డలారా మేలుకొన్నట్టు చేస్తాయి. దేవుని నామానికి స్తోత్రం. రెండవదిగా మత్తయి సువార్త 27-26లో మనం చూస్తే ఆయన సిలువ వేయబడుతున్నప్పుడు పడిన రక్తాన్ని గురించి మనం చూస్తున్నాం. మూడవదిగా దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు రక్తం బ్లీడ్ అయి వచ్చిన రక్తం అంటే అక్కడక్కడ దెబ్బలు తగిలినప్పుడు, అక్కడక్కడ ఎక్కడెక్కడైతే బాగా తగిలిందో అక్కడ నుండి బ్లీడ్ అయిపోయి నరాలు తెగిపోయి వచ్చిన రక్తాన్ని గురించి మత్తయి సువార్త 26-27లో మనం చూస్తున్నాం. దేవుని నామానికి స్తోత్రం. తర్వాత నాలుగవదిగా మనం చూస్తే మత్తయి సువార్త 27-29లో ముళ్ళు కిరీటం పెట్టి ఆయన తల మీద కొట్టినప్పుడు రక్తం వచ్చినట్టుగా మనము గుర్తించగలుగుతున్నాం. అవును దేవుని బిడ్డలారా, తల మీద పడిన యేసుక్రీస్తు రక్తం, నేను వీటి గురించి ఒక పెద్ద పుస్తకమే రాస్తాను. యేసుక్రీస్తు రక్తం అని ఒక పుస్తకమే రాస్తాను, మీరు చదువుకోండి. ఐదవదిగా ఆయన అరచేతిలో మేకులతో కొట్టినప్పుడు ఈ చేతులుండి రక్తం పడినట్టుగా మనం గుర్తించవచ్చు. ఒక్కొక్క పార్ట్ నుండి వచ్చిన ఒక్కొక్క రక్తము మనకు గొప్ప విడుదలను, ఆశీర్వాదాన్ని మనకు తీసుకుని వస్తున్నాయి. దేవుని నామానికి స్తోత్రం. ఆరవదిగా మనం చూస్తే దేవుని బిడ్డలారా, ఎలాగైతే చేతులకు మేకులు పెట్టి కొట్టారో అలాగే ఆయన పాదాలు 2 కలిపి ఆ మేకులతో కొట్టినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మేకులతో కొట్టినప్పుడు ఆయన పాదాల దగ్గర ఉండి రక్తం కారినట్టుగా మనం గ్రహించవచ్చు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 35వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. 7వదిగా యోహాను సువార్త 19:34లో మనం చూస్తే దేవుని బిడ్డలారా, ప్రక్కటి ఎముకల నుండి యేసు ప్రభు ప్రక్కటి ఎముకలు పొడిచినప్పుడు అక్కడ నుండి బ్లడ్ వచ్చినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఈరోజు ఈ ప్రక్కటి ఎముక నుండి వచ్చిన రక్తమే సంఘాన్ని ఈ భూమిలో స్థాపించాయి. సంఘానికి విడుదలను, ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చింది. ఈ భూమిలో దేవుని యొక్క సంఘం స్థాపించబడటానికి తోడ్పడింది. కనుక యేసుక్రీస్తు రక్తం 7 చోట్ల నుండి పడినట్టుగా, ఆయన యొక్క శరీరం నుండి 7 చోట్ల నుండి పడినట్టుగా మనం గుర్తించవచ్చు. ఇది ప్రతిరోజు ధ్యానించండి. మీకు గొప్ప విడుదలను, ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని తీసుకుని వస్తాయి. హల్లెలూయా.
దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. యేసుక్రీస్తు రక్తం వలన కలిగే ఆశీర్వాదాలు మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. విశేషమైన కృప దయచేయమని అడుగుతున్నాను. విశేషమైన అభిషేకం దయచేయమని అడుగుతున్నాను ప్రభా. యేసురత్తాన్ని ఉచ్చరించుండగా విడుదల దయచేయండి ప్రభా. అద్భుతం జరిగించమని, మేలు చేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రభా, మీరే యేసు రక్తంలో మహిమను అనుభవించడానికి సాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మళ్ళీ దీవించునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25-26. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మళ్ళీ దీవించునుగాక. ఎక్కువ యేసు రక్తాన్ని ఉచ్చరించండి. ఈ నెల పాటు ఉచ్చరిస్తూ ఉండండి. బ్రేక్ త్రూ వచ్చేదాకా ఉచ్చరిస్తూ ఉండండి. మీకు స్వస్థత జరిగేదాకా ఉచ్చరిస్తూ ఉండండి. మీ పోరాట శోధన కీడును తప్పించేదాకా యేసు రక్తాన్ని ఉచ్చరించండి. ప్రభు ఈ మాటను దీవించునుగాక. ఆమేన్.